కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలక్కల పొడిని వేసేసుకోండి. ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళని ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు గరిటెతో నిదానంగా ఈ బెల్లం పాకం అనేది మనకి పాయసానికి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ పాయసం వేడిగున్నా పర్లేదండి, బెల్లం పాకం అనేది మనకి చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాకే ఈ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా బెల్లం పాల తాలికల్ని తయారు చేసేసుకోవచ్చు. ఈసారి వినాయక చవితికి ఈ బెల్లం తాలికల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో షేర్